కెరీర్ స్టార్ట్ అవ్వకముందే స్టార్డమ్ వచ్చిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అఖిలే. కానీ అంత క్రేజ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ అయితే రాలేదు. ప్రతి సినిమాలో ఏదో ఒక విషయం బ్యాక్ ఫైర్ అవుతూనే వచ్చింది. దాదాపు 3 ఇయర్స్ తర్వాత చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన 'లెనిన్' అక్కినేని ఫ్యాన్స్ ఆకలి తీర్చిందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అలాగే ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అండ్ 100 కామెంట్స్ టార్గెట్‌గా ఇస్తున్నా. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఇది బేసిక్‌గా హీరో, హీరోయిన్ మధ్య నడిచే ఒక సింపుల్ లవ్ స్టోరీ. కానీ ఆ లవ్ స్టోరీ జరిగే ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ఊర్లో జరిగే 18 రోజుల జాతరకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మహాభారతం రెఫరెన్స్‌గా తీసుకొని ఆ ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. వాళ్ళ మోటివ్స్ ఏంటి? ఆ కాన్‌ఫ్లిక్ట్స్ మధ్యలో లెనిన్ లవ్ స్టోరీ ఎలా ఎఫెక్ట్ అయ్యింది? ఫైనల్‌గా ఆ జర్నీ ఎలా ముగిసింది అనేదే మిగతా స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, ముందుగా అఖిల్ గురించి మాట్లాడాలి. డెఫినెట్లీ ఇది తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సినిమా మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. క్యారెక్టర్ లో పర్ఫార్మ్ చేయడానికి మంచి స్కోప్ దొరికింది. దాన్ని ఫుల్ గా యూజ్ చేసుకున్నాడు. టీజర్, ట్రైలర్ చూసినప్పుడు రోల్ కొంచెం ఆడ్ గా అనిపించినా సినిమా చూస్తుంటే మాత్రం ఆ క్యారెక్టర్ లో కంప్లీట్ గా బ్లెండ్ అయిపోయాడు. పర్ఫార్మెన్స్ కి సపోర్టింగ్ క్యాస్ట్ నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికింది. భాగ్యశ్రీ బోర్సే తన రోల్ లో చాలా బాగుంది. హీరోయిన్ రీప్లేస్ చేయడం చాలా మంచి డెసిషన్ అనిపించింది. శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరిరావు, గెటప్ శ్రీను, అలాగే అఖిల్ బ్రదర్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విషయంలో అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ లో ఒకటి దాని సెటప్. విలేజ్ ని, అక్కడ జరిగే జాతరని, దానికి క్రియేట్ చేసిన బ్యాక్ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఒక పర్పస్ ఇస్తూ ఆ వరల్డ్ ని బిలీవబుల్ గా క్రియేట్ చేయడం బాగా వర్కౌట్ అయింది. టెక్నికల్లీ కూడా సినిమా స్ట్రాంగ్ గా ఉంది. తమన్ బీజిఎం అయితే పెద్ద అసెట్. ముఖ్యంగా ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ లాంటి మూమెంట్స్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ కి ఎలివేట్ చేసింది. సాంగ్స్ కొన్ని చోట్ల స్టోరీ ఫ్లో ని బ్రేక్ చేసినా సెపరేట్ గా వినడానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి. రన్ టైం కూడా క్రిస్ప్ గా ఉంచి అన్నెసరీ ఫిల్లర్స్ ని అవాయిడ్ చేశారు. ఇంకో మంచి విషయం ఏంటంటే మేకర్స్ కమర్షియల్ ఎలివేషన్స్ కోసం స్టోరీని పక్కన పెట్టలేదు. ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ లాంటి మూమెంట్స్ లో కూడా స్టోరీ ఫ్లో లోనే నేచురల్ గా వచ్చాయి. కమింగ్ టు ద నెగటివ్స్, సినిమా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్ రైటింగ్. ఇనిషియల్ పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యి ప్రీ ఇంటర్వెల్ నుంచి మంచి మూమెంటం క్రియేట్ చేసి ఇంటర్వెల్ రివీల్ తో సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని సెకండ్ హాఫ్ రీచ్ అవ్వలేకపోయింది. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా కంటిన్యూ అవ్వకపోవడం, రివీల్స్ క్యాజువల్ గా రావడం, ట్విస్ట్ సరిగా ల్యాండ్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన ఎక్సైట్మెంట్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సినిమా కోర్ హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ అయినా దాని చుట్టూ టూ మెనీ క్యారెక్టర్స్, కాన్ఫ్లిక్ట్స్, బ్యాక్ స్టోరీ, మహాభారతం రెఫరెన్సెస్ యాడ్ చేయడం వల్ల మెయిన్ ఎమోషనల్ థ్రెడ్ డైల్యూట్ అయిపోయింది. దానివల్ల ఎమోషనల్ మూమెంట్స్, క్యారెక్టర్ డెసిషన్స్ అనుకున్న ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా హీరో తీసుకునే మేజర్ ఎమోషనల్ డెసిషన్ ఇంటెన్షన్ అర్థమైనా ఆ క్యారెక్టర్ నుంచి ఆ డెసిషన్ కన్విన్సింగ్ గా అనిపించలేదు. విలేజ్ బ్యాక్ స్టోరీ, మహాభారతం రెఫరెన్సెస్, మల్టిపుల్ క్యారెక్టర్ మోటివేషన్స్ ఐడియాస్ గా బాగున్నాయి. కానీ స్క్రీన్ మీద మాత్రం ఇవన్నీ ఆర్గానిక్ గా కలిసినట్టు అనిపించలేదు. ఒక సింపుల్ స్టోరీని డిఫరెంట్ గా చూపించడానికి రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. అలాగే మహాభారతం రెఫరెన్సెస్ ని సినిమా మొత్తం రిపీట్ చేస్తూ ఉండడం కొంచెం రిపీటేటివ్ గా అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ అండ్ అవి తీసుకునే డెసిషన్స్ కూడా కన్విన్సింగ్ గా లేవు. ముఖ్యంగా విలన్ క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. తన మోటివ్స్ చాలా జనరిక్ గా ఉంటాయి. దానివల్లే క్లైమాక్స్ లో రావాల్సిన ఇంపాక్ట్ రాలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే లెనిన్ ఈస్ అన్ ఓకేష్ ఫిల్మ్. సెటప్ పరంగా బాగున్న ఎగ్జిక్యూషన్ మాత్రం అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వలేదు. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే సినిమా మెయిన్ సర్ప్రైజ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవ్వడం వల్ల పర్సనల్లీ నా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఇంపాక్ట్ అయింది. ఆ రివీల్ ని థియేటర్స్ లో ఫ్రెష్ గా చూసుంటే ఇంకాస్త బాగుండేదేమో అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.